దేవతా కృప శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశేష అనుగ్రహం చేత అందరం కూడా ఒక సత్సంగ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ అందరము భాగభాక్కులమై భగవంతుని యొక్క గుణాన్ని గానం చేసేది కొందరు, వినేది మరికొందరు, వీరందరికీ సహకరించేది మరికొందరు. ఈ రకంగా ఈ దివ్యమైనటువంటి మహాయజ్ఞం జరుగుతూ ఉన్నది. ఇంత మహాక్రతువు చేస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న తేడాలు అసౌకర్యంగా అనిపించడం అనేది మన యొక్క చిత్తవృత్తిని బట్టి కద్దు. పూర్వకాలంలో నాగేశ భట్టని వైయాకరణుడు ఆయన రామభూపాలుడు అని ఒక మహారాజు దగ్గర ఉంటూ ఉండేవారు. ఆ రాజుగారు చాలా ఆదరంతో తీసుకువెళ్ళి మీరు ఏదైనా ఒక గ్రంథం రాయవలసింది అని అన్నారు. రాద్దామనుకుంటే ఒక పెద్ద బ్రహ్మాండమైన హాలు తయారు చేసి గోడల మీద పాణిని మహర్షి రాసినటువంటి సుమారు 4000 సూత్రాలన్నింటినీ కూడా చెక్కించి పెట్టారు. ఎందుకంటే అప్పుడు ఏ సూత్రం రాయాలనుకుంటే దాని గురించి ఎక్కడ ఏ సూత్రం ఉంది అట్లా చూసుకొని వెంటనే ఆయన రాస్తుండేవారు. రాస్తూ ఉంటే ఇంట్లో ఆడవాళ్ళకి కావాల్సినటువంటి తినుబండారాలు ఇవన్నీ కూడా ఆయనే పంపిస్తుండేవారు. అన్ని సౌకర్యాలు చేస్తుండేవారు. కొన్ని రోజులైన తర్వాత రామభూపాలుడు నాగేశ భట్టు దగ్గరికి వచ్చి వారితో అన్నట్ట, ఏదైనా అనుపపత్తి ఉన్నదా అని అడిగారట. అంటే అప్పుడు వారు అన్నట్ట, సంతి బహ్య అనుపపత్తయ, చాలా అనుపపత్తి అసౌకర్యం ఏమన్నా ఉందా అన్నారు. అంటే చాలా ఉన్నవి, ఒకటి కాదండి చాలా ఉన్నవి. ఇక్కడ భాష్యకారులు వారు ఈ రకంగా అన్నారు. సూత్రకారుని అభిప్రాయం ఇలా తెలుస్తున్నది. దీని గురించి మిగతా వాళ్ళు ఈ రకంగా, భట్టోజీ దీక్షితులు ఈ రకంగా చెప్పారు, హరిదీక్షితులు వారు ఈ రకంగా చెప్పారు. కొద్దిగా విరుద్ధంగా కనిపిస్తుంది. ఇది ఒక అనుపపత్తి, ఈ అనుపపత్తి, ఈ తర్వాత ఇంకో అనుపపత్తి అని ఇలా ఒక 10-15 చెప్పారట. ఆయనకేం తెలుస్తుంది? ఏదైనా అసౌకర్యం ఉందా, అసంతృప్తి ఉందా అంటే ఈ విషయమైన అసంతృప్తి. అందుచేత ఇది ఒక విద్యారూపమైనటువంటిది, భగవద్ బ్రహ్మ విద్యారూపమైనటువంటి ఒక యజ్ఞం కాబట్టి ఇందులో ఇంత గచ్చత స్ఖలనం క్వాపి భవత్యేవ ప్రమాదత. నడిచేవాడు ఎప్పుడైనా అప్పుడప్పుడు జారిపడే అవకాశం ఉంది, కూర్చున్నవాడు జారిపడే పని లేదుగా. అందుచేత చెప్పేటప్పుడు చెప్పేవాళ్ళలో కూడా ఒక రకమైనటువంటి స్ఖాళిత్యం ఉండవచ్చు. ఇంత కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఆహార వ్యవహారాదుల్లో ఎంతో శ్రద్ధగా చేద్దామనుకున్నప్పుడు ఏ చిన్న పొరపాటు జరగవచ్చు. మనం ఎలా ఉండాలి అంటే చిన్న ఆవగింజంత ఉపకారం చేసినా పర్వతం అంతా భావించవాలి. అది సజ్జన లక్షణం అంటుంటారు. అందుచేత అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు, ఆఢ్యులు. ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో ఉండేవాళ్ళే, అది అందరికీ తెలుసు. కానీ ఇక్కడ పరమాత్మ సన్నిధిలోకి వచ్చేసరికి అందరము కూడా ఎవరు కూడా చొక్కా వేసుకోకుండా ఉండేవాళ్ళు ఎవరు, అందరూ చొక్కా వేసుకోవాలి. ఇక్కడికి వచ్చి చూడండి అందరూ ఎలా ఉన్నారు. ఆయన పంచకట్టుకోవడం వచ్చో రాదో నాకు తెలియదు. ఇప్పుడు ఆయన వచ్చి ఆ పంచకట్టుకొని ఒక మామూలు వ్యక్తిలాగా వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. మీరందరూ అలాంటి వాళ్ళే, ఎందుకంటే మహా క్షత్రియోత్తములంతా ఉన్నారు ఇక్కడ. అలాంటి వాడు అందరూ కూడా ప్రపన్నులైపోయి భగవంతు దగ్గరికి వచ్చేసరికి ఎంతటి వాడు తగ్గిపోవలసిందే. మనకు ఇంకా తెలుసుకోవాలి. భాగవతంతో నీకేమన్నా తెలుసా అని నన్ను అడిగారనుకోండి, ఏమీ తెలియదు, నాకు ఏమీ తెలియదు. అయితే ఎందుకు చెప్తున్నావయ్యా అన్నారు. ఏదో వాక్కు ఉంది కాబట్టి కృష్ణ పరమాత్మ గురించి ఈషత్ కొద్దిగా చెప్పడం. ఈ సంవత్సరం కంటే 10 సంవత్సరం ఇంకొద్దిగా జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఆ 10 సంవత్సరం ఇంకా అనమాట. ఎంత ప్రయత్నం చేసినా, ఎందుకంటే బ్రహ్మదేవునికే వల్ల అంతుబట్టింది, పరమేశ్వరునికి అంతుబట్టింది. అలాంటిది ఏదో మహానుభావులైనటువంటి వ్యాససుఖాదులందరూ కూడా మనం అనుగ్రహించి చెబుతూ ఉంటే, దాని ఎందు భక్తి చేత మనం చూస్తూ ఉంటే, దాంట్లో కొంత అర్థమవుతుంటే, కొంత అర్థం కాక అయోమయంలో పడుతూ ఉంటే, నెమ్మదిగా కింద పడుతూ పైన పడుతూ ఆ తల్లిదండ్రులకి పసిపిల్లవాడు నడుస్తూ పడుతూ లేస్తూ ఉంటుంటే మా వాడు నడిచాడని మనం ఆనందంగా అనుకుంటాం. అలాగే ఆ పరమాత్మ పాపం వీడు పడుతున్నాడు, చేస్తున్నాడు, ఏదో చెప్పాలని తపన పడుతున్నాడని చెప్పి మన చేత 4 మాటలు పలికిస్తారు, మీ చేత మీకు వినిపించేట్టు చేస్తారు. అందుచేత ఇది ఒక మహాక్రతువు. ఇందులో న్యూనాతిరిక్తములు ఏవీ లేవు. పరమాత్మ దగ్గర అందరూ సములే, సమస్థితిలోనే ఉన్నాం. హరయే నమః. ఇక్కడ నిన్నటి రోజున చివరి చెప్పుకున్నటువంటి విషయము ఇది శాస్త్రము. ఒక అధ్యాయం తర్వాత ఒక అధ్యాయం చెప్పేటప్పుడు ఎందుకు చెప్పారు, ఈ కథ నుంచి ఈ కథకి ఎందుకు వచ్చారు అని అడిగితే సంగతిని చెప్పవలే.
శృతదేవుడు బహుళాశ్వుడు అని, బహుళాశ్వ మహారాజు మిథిలానగరాధిపతి, అదే ఊరిలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడు మహావిరక్తుడు శృతదేవుడు. వీరిద్దరూ కృష్ణ పరమాత్మ యొక్క రాక కోసం నిరీక్షిస్తుంటే పరమాత్మ వచ్చారు. వచ్చి ఒకే దారిలో ఇలా వచ్చి శృతదేవుని ఇంటికి ఇలాగా, బహుళాశ్వ మహారాజు ఇంటికి ఇలాగా వెడుతూ అనేక మంది పరివారంతో వచ్చారు. ఇక్కడ మాత్రమే సుఖయోగింద్రుల వారు కృష్ణ పరమాత్మ వెంట వచ్చారు. ఇటు ఒక సుఖయోగింద్రులు, ఇటు ఒక సుఖయోగింద్రులు, కృష్ణ పరమాత్మ. ఇటు ఎంతమంది వెళ్ళారో అంతమంది ఇటు వెళ్ళారు ఒకే సమయంలో. వెళ్ళి వారు ఉభయుల యొక్క ఆతిథ్యాన్ని తీసుకుని కొన్ని రోజులు అక్కడ ఉండి మళ్ళా తిరిగి వచ్చారట. వచ్చేసరికి మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడ కలిసిపోయారు. మళ్ళా ఒకే రూపంతో ఉన్నారన్నమాట. అప్పుడు ఆ ఒకే రూపంతో ఉన్న పరమాత్మ మళ్ళా ద్వారకకు వెళ్ళిపోయారు అని. ఆ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం చేశారు? ఉపదేశం చేయటం. ఆయన ఆ మహానుభావుడు మహారాజుకు కానీ ప్రత్యేకించి శృతదేవునికి కూడాను ఈ ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేశారట. ఏవం స్వభక్తయో రాజన్ భగవాన్ భక్తభక్తిమాన్. ఆయన పరీక్షన్ మహారాజా, భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తులైనటువంటి బహుళాశ్వ మహారాజునకు శృతదేవునకు కూడాను సన్మార్గాన్ని ఉపదేశించారయ్యా. ఎవరాయన? భక్తభక్తిమాన్, భక్తుల యందు మిక్కిలి భక్తి కలవాడాయన. అందుచేత విషత్వాదిష్ట సన్మార్గం పునర్ద్వారవతి మగాత్. కొన్ని రోజులుండి, వాళ్ళు కోరినన్ని రోజులుండి సన్మార్గాన్ని ఉపదేశించి మళ్ళా ద్వారకకు వెళ్ళారయ్యా అన్నారు. అనేసరికి సన్మార్గం అంటే ఏమిటి? నిర్గుణమైనటువంటి పరమాత్మ తత్వాన్ని పొందేటువంటి విధానం అంతా చెప్పారు. ఇది దానికి అర్థం. సన్మార్గం అనే దానికి సద్రూపస్య బ్రహ్మణ, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి మార్గాన్ని, ఆయన పొందేటువంటి మార్గాన్ని ఉపదేశం చేశారు. ఈ మాట అనేసరికి ఇది వేదాంతం గుర్తుపెట్టుకోండి. ఇక మనం కొద్దిగా చదువుకునేది కొంత వేదాంతం సంక్షేపంగానే ఉంటుంది. కానీ ఆనందరామాయణంలో ఒక కథ ఉన్నది. ఒక రోజున రాత్రిపూట ఒక బ్రహ్మాండమైన ధర్మఘంట ఉంటే అది మోగిందిట. మోగితే అప్పుడు రామచంద్రమూర్తి లేచి, నాయనా లక్ష్మణ, ఎవరో ధర్మఘంట కొడుతున్నారు, అర్ధరాత్రి పూట ఏమిటిరా మన రాజ్యంలో అకస్మాత్తుగా ఎవరికైనా కష్టం కలిగిందేమో చూడరా అన్నారు. లక్ష్మణస్వామి వెళ్ళారు. వెళ్ళేసరికి ఏమమ్మా అంటే, నీ పేరు ఏమిటన్నారు? నా పేరు నిద్ర అంటారు. అంటే నీకేమిటి కష్టం ఉన్నారు? నీతో చెప్పుకొని మీ అన్నగారు తీర్చవలసిందే, నీ వల్ల కాదు అన్నారు. అయితే రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్పి, అన్నయ్య మీరు రావాల్సిందేట అని. వచ్చింది రామచంద్రమూర్తి వచ్చి, అమ్మ ఏమిటి నీ పరిస్థితి అన్నారు. స్వామి, నా పేరు నిద్ర అంటారు, నేను కుంభకర్ణుని భార్యని. కుంభకర్ణుని కాస్త మీరు సంహారం చేశారు. నా భర్త లేనప్పుడు నేను వైధవ్యాన్ని పొంది నానా బాధపడుతున్నా. నాకు ఆహారం లేదు, వ్యవహారం లేదు, చాలా కష్టపడుతున్నాను. అయితే నీకేం కావాలి అని అంటే, నన్ను మీరందరూ అయోధ్యలో ఉన్నవారంతా కూడా మీ రాజ్యపాలనలో దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఒక్కడు నిద్రపోవట్లేదు. నిద్రపోకపోతే నాకు ఆహారం లేనంటే ఎవరైనా నిద్రపోతుండాలి. 10 దాకా, రాత్రి 10 దాకా ఉద్యోగాలు చేసుకున్న తర్వాత 10 నుంచి మన తెల్లవారు 4 దాకా శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అంటే ఇక వాళ్ళు నిద్రే పోవట్లేదు. మరి నాకు ఆహారం లేనట్టే కదా, మరి నా పరిస్థితి ఏమిటి అంటే, ఇవాళ నుంచి చెప్తాను, రాత్రి 10 తర్వాత ఎవరు మేలుకోవడానికి లేదు, పడుకోమని చెప్తాను, పొద్దున్న 4 దాకా అన్నారు. అది సరే కానీ స్వామి, మీరు ఎన్ని పూటలు భోజనం చేస్తారు రోజుకి అని అంటే, 2 పూట్ల అని అన్నారు. 2 పూటలు అయితే నాకు ఒక్క పూటే కదా భోజనం, మీరు రాత్రి పడుకుంటే వాళ్ళు పగలగూడు పూట కూడా పడుకునేట్టు ఏర్పాటు చేయండి అని. అందరూ పగలు నిద్రపోయి రాత్రి నిద్రపోతే వాళ్ళకి ఏం చేస్తారు? కానీ మానవ జన్మకు సార్థకత ఏమిటి అన్నారు. అంటే అప్పుడు ఏం చేశారంటే, ఎవరైతే పురాణాలు వింటూ ఉంటారో, ఎవరైతే జపాలు చేస్తూ ఉంటారో, ఎవరైతే విద్యార్థులు చదువుతూ ఉంటారో వాళ్ళలో ప్రవేశిస్తాను అన్నారు. అశ్రద్ధ కలిగిన వారిలో ప్రవేశించు అని అనుగ్రహించారట. అందువల్ల పురాణం చెప్తున్నప్పుడు కొంతమంది తూలుతూ ఉంటారు, చెప్పేటప్పుడు కూడా నిరసించి తూలేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలాంటి స్థితి అంతా ఉంటుంది. అందుకోసం ఏం చేయవలే ఆ సమయంలో అంటే, రామచంద్రమూర్తి యొక్క నామస్మరణ ఒక్కసారి చేస్తే ఆ నిద్రగాస్త మనకు ఆవేశించదు అని దానికి ఏదో ఒక కథ చెప్పున్నారు ఆనందరామాయణంలో. ప్రస్తుతంలో పరీక్షన్ మహారాజు అడుగుతున్నారు, స్వామి, శృతదేవునకు బహుళాశ్వ మహారాజునకు సద్రూపమైన బ్రహ్మతత్వాన్ని తెలుసుకునేటువంటి మార్గం చెప్పారన్నారు. అసలు ఆ మార్గం చెప్పాలంటే దేంతో చెప్పారు? పరమాత్మ శబ్దములతో చెప్పాలి. ఆయన పరమాత్మ ఇలా ఉంటుంది, నిర్గుణమైంది, నిష్క్రమైంది, శాంతమైనటువంటిది, నిరవధ్యము, నిరంజనము, ఇలాంటిది ఆత్మత్వం, బ్రహ్మతత్వం. బ్రహ్మతత్వం అంటే కొంతమంది పొరపాటు అనుకోండి, 4 ముఖములు గల బ్రహ్మ అనుకోకండి. ఆత్మ, పరమాత్మ స్వరూపం తెలుసుకోండి. ఆ నిర్గుణమైన పరమాత్మని తెలుసుకోవటం అనేటువంటిది ఆదేశించడం శబ్దాలతో చెప్పాలి కదా. శబ్దాలతో చెప్పాలంటే నిర్గుణమైన పరమాత్మను శృతులు ఏ రకంగా చెప్పినవండి అన్నాడు. బ్రహ్మణ్య నిర్దేశ్యే
నిర్గుణే గుణవృత్తయ కథంచరంతి శృతయ సాక్షాత్ శతశత పరే. చెప్తున్నారు. ఈ బ్రహ్మ విద్య గురించి చెప్పాలంటే ఎవరు చెప్పారండి? బ్రహ్మస్వరూపుడైన వాడు చెప్పవాలి, పరమాత్మ స్వరూపుడు. ఎవరైనా సుఖయోగేంద్రుల వారు అడుగుతున్నారు. బ్రహ్మన్ స్వామి సుఖయోగేంద్ర అనిర్దేశ్యే శబ్దముల చేత పరమాత్మతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని చెప్పవచ్చా? ఎందుకంటే ఎతో వాచో నివర్తంతే అప్రాప్తి మసాసహ అని. అంటే పరమాత్మ తత్వాన్ని చెప్పడం కోసమని వేదములన్నీ కూడా ముందుకు బయలుదేరి వెళ్ళి చెప్పిపోయి అవి చెప్పలేక మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినవన్నమాట. అందుచేత అలాంటి స్థితిలో మనస్సుతో సహా ఎంత వేగంగా ఉన్నటువంటి మనస్సు అయినా సరే అది కూడా చెప్పలేక వెనక్కి వచ్చిందని అంటున్నారు కదా. అలాంటి నిర్గుణమైన పరతత్వాన్ని గుణవృత్తులైనటువంటి, అంటే శబ్దము ఎలా ఉంటుంది అంటే అభిధావృత్తి, లక్షణావృత్తి, వ్యంజనావృత్తి అని వృత్తులుంటవి, శబ్దవృత్తులుంటవి. వాటితో కూడుకున్నటువంటి నిర్గుణమైన పరమాత్మని గుణవృత్తి కలిగినటువంటి, అంటే వస్తుతః వాచ్యార్థం చేత, అంటే రామ అంటే రాముడు అని అర్థం చెప్పడానికి అవకాశం ఉండదు పరమాత్మతత్వం చెప్పడానికి, లక్ష్యార్థం చేత చెప్పవలే. అందుకోసమే మహిమ్న స్తోత్రంలో చకితం అభిధత్తే స్మృతిరపి. వేదాలు కూడాను పరమాత్మను సాక్షాత్తుగా చెప్పలేవు. చకితం అంటే అభిధావృత్తి నుంచి విడిపోయి లక్షణావృత్తి చేతనే చెప్తుంది తప్ప అభిధావృత్తి చేత చెప్పడం ఉన్నట్టుగా చెప్పడానికి అవకాశం లేదు. పరమాత్మతత్వాన్ని ఇలా లేదు 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 పరమాత్మ ఇది కనిపించే దృశ్యం కాదు, కనిపించే దృశ్యం కాదు, కనిపించే దృశ్యం కాదు అంటే ఈ కనిపించే దృశ్యం కంటే విలక్షణమైన పరమాత్మ వేరొకటి ఉన్నది దృగ్రూపంగా, తర్వాత నిషేధించంగా తెలిసిన దాన్ని అంటారన్నమాట. అందుకోసం వేదాంతంలో బాధ ప్రక్రియ అంటుంటారు. అది కాదు ఇది కాదు ఇది కాదని చెప్పిన తర్వాత అప్పుడు ఏదైతే మిగులుతుందో ఆ మిగిలింది పరతత్వం అని తెలుస్తుందన్నమాట. అందుచేత ఇవన్నీ వాచ్యార్థం చేత ఉన్న శబ్దముల చేత తెలిసేటువంటిది కాదు. అలాంటిది నిర్గుణమైన పరమాత్మను గుణముల యందు మాత్రమే, అంటే ఏదైనా ఒక వ్యక్తిని వర్ణించాలని ఎలా ఉన్నాడండి అంటే మనం చెప్తాం, వెంకటేశ్వర స్వామి వారిని వర్ణిస్తాం, కృష్ణ పరమాత్మను వర్ణిస్తాం, పరమేశ్వరుని వర్ణిస్తాం. అది ఒక ఆకారం ఉంది కాబట్టి ఆకార స్వరూపం. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గుణాలను బట్టి శబ్దముల యొక్క వ్యాపారం అనేది ఉంటుంది. శబ్దములు చెప్పడం అంటే జరుగుతుంది. ఆ శబ్ద వ్యాపారం ఉండాలంటే ఆ గుణాలు ఉండాలి. గుణముల యందు మాత్రం గుణములు కలిగిన స్వరూపంలోనే ప్రవర్తించే ఈ శబ్దములు నిర్గుణమైన పరమాత్మను, ఆయన గుణములు లేవు కదా, గుణములు లేనప్పుడు పరమాత్మతత్వాన్ని ఏ రకంగా బోధించే అవకాశం లేదు. అలాంటి సందర్భంలో ఇన్ని శృతులున్నవే, అనేక వేల వేద శాఖలున్నవే, ఈ శాఖలు ఇవన్నీ కూడా పరమాత్మతత్వాన్ని ఏ రకంగా చెప్పగలిగినవి అని ప్రశ్న వేశారు. సామాన్య ప్రశ్న అండి. ఈ ప్రశ్న అర్థం చేసుకోవడమే కష్టం, చాలా కష్టం. అలాంటిది ఆ పరమాత్మ యొక్క తత్వం గురించిన ప్రశ్న అడిగేసరికి అందులో సంబోధించడం, ఆయన ఇది కష్టం రా అబ్బాయి అని చెప్పడానికి మానేయటానికి అవకాశం లేదు. ఎందుకంటే బ్రహ్మన్, నాయన బ్రహ్మస్వరూపుడవు, నీవు పరమాత్మ స్వరూపుడవు, అలాంటి నీవే చెప్పగలవు స్వామి. బ్రహ్మన్ బ్రహ్మణ్య నిర్దేశ్యే నిర్గుణే గుణవృత్తయ కథంచరంతి శృతయ. వేదాలు ఏ రకంగా చెప్పగలవండి? వేదాలు చెప్పినా ఎవరు చెప్పిన శబ్దం చేత నీవు ఏది చెప్పాలన్నా సరే ఒక గుణమున్నటువంటి వస్తువుని తీసుకొని ఆ గుణములను చెప్పడం ద్వారా, స్వామి నీలో దయాగుణం ఉంది, నీలో ఈ ధైర్య గుణం ఉంది, నీలో ఇక ఇంకొక గుణం ఉంది, దాతృత్వం ఉంది, ఇలాంటి గుణం చెప్పవలసిందే. అప్పుడే ఈ శబ్దముల యొక్క వ్యాపారం ఉంటుంది. లేకపోతే ఏ గుణం లేకపోతే పరమాత్మను ఏమని వర్ణిస్తారు చెప్పండి? వర్ణించడానికి అవకాశం లేదు కదా. ఎలా మరి వేదాలు వర్ణించినవి, పరమాత్మను వర్ణించినవి వేదాలు అంటుంటారే, ఏ రకంగా వర్ణించినవి అని ప్రశ్న. దానికి సుఖయోగేంద్రుల వారు సమాధానం చెప్తున్నారు. నాయన, పరమాత్మ లోకంలో మనకు దివ్యమైనటువంటి ఒక అనుగ్రహ సృష్టి చేశారు. అది ఏమిటి అంటే బుద్ధిని, ఇంద్రియములను, మనస్సును, ప్రాణములను వీటిని సృష్టి చేసి దేనికోసం? జనానాం అసృజత్ ప్రభువు. ఈ జీవజాతం మొత్తానికి కూడా బుద్ధి చేత ఒక విషయాన్ని నిశ్చయించుకోవలే, ఇంద్రియముల చేత ఒక విషయాన్ని, పరమాత్మ సంబంధమైనటువంటి విషయాన్ని గ్రహించాలి, మనస్సు చేత ఒక విషయాన్ని సంకల్పించుకోవలే, ప్రాణము జీవనాధారమే, అంటే ప్రాణం ఉన్నంతకాలం వీడి రకంగా చెయ్యాలనే ఉద్దేశంతో మనకు బుద్ధి, ఇంద్రియము, మనస్సు, ప్రాణము ఇవన్నీ దేనికోసం చేశారు? జనానాం అసృజత్ ప్రభువు, జనులందరికీ కూడా ఉండాలని చెప్పి ఇవన్నీ సృష్టి చేశారు. ఇవి చేసిన తర్వాత దీంతో ఏం చేయవలే? ఒక మనన ప్రక్రియ కానీ, ఒక ధ్యానం కానీ ఇవన్నీ చేసుకోవడానికి. అది ఏమిటయ్యాను? మాత్రార్థంచ భవార్థంచ ఆత్మనే అకల్పనాయచ. ఇంద్రియముల చేత విషయాన్ని గ్రహించడం కోసం. ప్రాణములు ఎందుకయ్యా అంటే ఉనికి కోసం, జీవనాధారం కోసం. ఆత్మనే అకల్పనాయచ, జ్ఞానప్రాప్తి కొరకు బుద్ధి అనేటువంటి దాన్ని, సంకల్పాదుల కొరకు పరమాత్మ స్వరూపాన్ని అనుసంధానం చేయడం కోసం వీటన్నింటినీ కూడాను సృష్టించారు పరమాత్మ. ఈ విషయం ఎటువంటిదయ్యాను? సైషాహి ఉపనిషత్ బ్రాహ్మీ అని, అంటే బ్రహ్మజ్ఞాన సంబంధమైనటువంటి ఉపనిషత్తు.
ఉపనిషత్ అంటే రహస్యము అని. రహస్యం ఎందుకయ్యా అన్నాడు. వేదములన్నీ కూడా మొదటి నుంచి చూసుకుంటూ వస్తుంటే కర్మకాండను బోధించే గ్రంథజాతం ఎక్కువ, ఉపాసన బోధించేది కొద్దిగా తక్కువ, జ్ఞానకాండను బోధించే భాగం చాలా తక్కువ. ఏది సారవంతమైందో అది వేదముల యొక్క చిట్ట చివర ఉంటుందన్నమాట. అందుచేతనే దీనికి వేదాంతములు అని వేదముల యొక్క అంతం ఉంది కాబట్టి ఒక అర్థము. వేదానాం అంతైవ వేదాంత. పౌడ బ్రహ్మానందుల వారు చెప్తారు వేదాంతం అంటే ఏమిటయ్యా అన్నారు. వేదములకు ప్రాణభూతమైనది కాబట్టి దీనికి వేదాంతము అని పేరు. అలాంటి వేదాంతాన్ని ఉపనిషత్ అనే శబ్దం చేత వ్యవహారం చేస్తూ ఉంటారు. ఇది ఎలాంటిది? పూర్వేషాం పూర్వజైర్ధృత. ఈ వేదాంతం ఈ తత్వాన్ని, పరమాత్మతత్వాన్ని తెలియజేసేటువంటి ఈ వాంగ్మయము, దీంట్లో ఉన్న విషయాన్ని ఎవరయ్యా చెప్పిందండి? అత్యంత ప్రాచీనులైనటువంటి మహానుభావులంతా కూడాను ఈ బ్రహ్మతత్వాన్ని బోధించే వాంగ్మయాన్ని కాస్త అధ్యయనం చేశారు. అలా ఎవరైతే శ్రద్ధగా దాన్ని ధారణ చేస్తారో అలాంటి వాళ్ళు క్షేమం గచ్చే తగించన. చూడండి, వేదాంతం చదువుకున్న తర్వాత నేను అలా ఒక వేదాంతం చదువుకొని నిత్యము అనుభవంలో ఉండి అదే స్వరూపంతో ఉన్న వ్యక్తి మన సమకాలంలో ఉన్న, మనం చూసిన ఏకైక వ్యక్తి రాణి నరసింహశాస్త్రి గారు. ఆ మహానుభావుని వంటి వ్యక్తి లేరండి. ఆయనకున్న కష్టములు ఎవరికీ లేవు. సాంసారికంగా ఎన్ని చికాకులో పడ్డారు, ఏమీ లేదు. మహానుభావుడు ఆ దివ్యమైనటువంటి రూపంతో కాలక్షేపం చేయడం, ఏదో ఇలా 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 అనుకుంటుండేవారు. అనుకోవడం, చదువుకోవటం. ఆయనకి అంత జ్ఞానం ఉందో అంతా దాన్ని గ్రహించేటటువంటి స్థితి ఆయా వ్యక్తులకు లేదు. ఆయన అందరికీ సన్నిహితుడై ఉన్నాడు. ఆ వ్యక్తి తాలూకు మహత్వం చాలామందికి తెలియదు. ఈ గోదావరి మండలంలోని నరేంద్రపురంలోనే ఉన్నటువంటి మహనీయులు ఆయన. పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, తర్కం. అప్పటికప్పుడు ఒక రోజున శృంగేరి జగద్గురు పీఠాధిపతి భారతీ తీర్థస్వామి వారు వచ్చి, ఏనాడు చదువుకున్నారో ఎప్పుడు వచ్చి, శాస్త్రిణ మీరేం చేస్తారంటే పుష్పవంతపద శక్తి మీద చెప్పండి అని అన్నారు. ఆయనకి ఏమైనా సంబంధం? తర్కశాస్త్రం ఎప్పుడో చదువుకున్నారు వేదాంతం కోసం. ఆయన వేదాంతంలో నిష్ణాతులు, మీమాంసలో నిష్ణాతులు అనేసరికి అప్పుడప్పుడు కూర్చొని ఆయన చెప్తాను, నేను ప్రత్యక్షంగా ఉన్నా, నేను చదువుకొని ఉన్నటువంటి దశలో వారిని ఆ పుష్పవంతపద శక్తి మీద అడుగుతుంటే ఆయన అప్పటికప్పుడు చెప్తున్నారు. చెప్పి ఒక 30 గంటల సేపు మాట్లాడిన తర్వాత స్వాముల వారు సంతోషించి పంపించారు. అంత మేధాశక్తి సంపన్నులు. ఏనాడో చిన్నప్పుడు చదువుకుంది, ఎప్పుడు పాఠాలు చెప్పింది కాదు. అలాంటి విషయాలు అయినా కానీ ఆయన నేను చెప్పాను ఏదైనా ప్రశంసిస్తేనో ఏదో చేస్తే ఏది సంతోషపడేది లేదు. ఒక ఆ నిర్గుణమైనటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని నిరంతరం అనుసంధానం చేసిన వారి యొక్క మనస్థితి ఎలా ఉంటుంది, ఆ స్వరూపాన్ని నిరంతరం ఆ ఆరాధన చేస్తున్నటువంటి వ్యక్తిత్వం ఎలా ఉంటుందనే అలాంటి వ్యక్తుల్లో మనం చూడొచ్చు. అలాంటి స్థితిలో ఎవరైతే శ్రద్ధగా ఈ బ్రాహ్మీ ఉపనిషత్తు దీన్ని ఎవరైతే ధారణ చేస్తారో వాళ్ళు క్షేమాన్ని పొందుతారు. ఆయన నువ్వు అడిగిన ప్రశ్న ఏమని అడిగామంటే, నిర్గుణమైన పరమాత్మకు గుణములను బోధించేటువంటి శబ్దముల ద్వారా పరమాత్మను ఎలా తెలుసుకోగలిగారు, అది ఎలా కుదురుతున్నాను కదా నువ్వు అడిగావు. నీకు ఈ విషయంలో ఒక కథ చెప్తాను, వినవలసింది. అది ఏమిటి, ఎవరి కథ అంటే నారద మహర్షి, నారాయణ మహర్షి, వీళ్ళిద్దరి తాలూకు సంవాద రూపమైన కథ. నారద మహర్షి, నారాయణ మహర్షి అంటే నరనారాయణుల్లో నారాయణ మహర్షి బదరికాశ్రమంలో కలాప గ్రామంలో 88,000 ఋషీశ్వరులు ఉండేటువంటి ప్రదేశంలో ఉన్నారు. శ్రీమన్నారాయణమూర్తి యొక్క జ్ఞానావతారం నరనారాయణులు. ఆ నారాయణ మహర్షి కలాప గ్రామంలో ఉన్నారు. కలాపం అంటే వ్యాఖ్యానం చెప్తారు. కా అంటే బ్రహ్మసుఖము. ఆ సుఖాన్ని బోధించేటటువంటి లాప అంటే లప అవ్యక్త శబ్దేని, ఆ శబ్దాన్ని బోధించేటటువంటి అది కాబట్టి కలాప అని. అక్కడికి వెళితే 88,000 మంది ఋషీశ్వరులు కూడా ఎంతసేపు బ్రహ్మతత్వానికి సంబంధించిన విచారమే తప్ప వేరొక స్వరూపం లేదు. చూడండి ఎంత ఆశ్చర్యం. ఊహకొక్కసారి అనుకోండి చూద్దాం. 88,000 ఋషీశ్వరులు ఉంటే ఆ బ్రహ్మతత్వం తప్ప, పరమాత్మతత్వం తప్ప ఇంకొక దాన్ని సంబంధించి మాట్లాడినటువంటి గ్రామం కాబట్టి ఆ గ్రామానికి కలాప గ్రామము అని పేరు వచ్చింది. అదే బదరికాశ్రమం దగ్గర ఉన్నది. అలాంటి అక్కడ నారాయణ మహర్షి, నారద మహర్షి ఇద్దరూ కలిసి ఇదే విషయం, నువ్వు నన్ను ఏ ప్రశ్న అయితే అడిగావో నాయనా పరీక్షన్ మహారాజా, ఈ ప్రశ్న ఒకప్పుడు నారద మహర్షి నారాయణ మహర్షిని అడిగారయ్యా అన్నారు. అంటే ఎప్పుడయ్యా అంటే ఒకానొక సందర్భంలో నారద మహర్షి లోకాల్లో సంచారం చేస్తూ ఎందుకయ్యా అన్నాడు, భగవత్ప్రియ, ఎక్కడెక్కడైతే పరబ్రహ్మతత్వం ఉన్నదో పరమాత్మ రూపంగా ఆ భగవద్ రూపంగా ఆ స్వరూపాన్ని దర్శించుకుంటూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ సనాతనం ఋషంద్రష్టం యయో నారాయణాశ్రమం, అక్కడి నుంచి సనాతనుడైనటువంటి నారాయణ మహర్షిని చూడటానికని అంత భగవంతుని యొక్క స్వరూపాలు దర్శనం చేసుకుంటూ ఎక్కడైతే జ్ఞానావతారంగా ఉన్న నారాయణ మహర్షి ఉన్నటువంటి ఆ కలాప గ్రామం దగ్గరికి బదరికాశ్రమానికి వెళ్ళారు నారదుల వారు. అక్కడ నారాయణ మహర్షి ఏం చేస్తుంటారయ్యా అన్నారు.
చూడండి, మనం పట్టించుకోకపోయినా మన కృత్యములు మనం ఉచ్ఛృంఖలంగా చేస్తూ ఉన్నా ఇప్పటికీ నారాయణ మహర్షి భారతే వర్షే క్షేమాయ స్వస్థయే నృణాం, ఈ మానవజాతి అంతా కూడాను సుఖంగా ఏ రకంగా ఉంటారా అని వాళ్ళందరూ సుఖంగా ఉండడం కోసం నారాయణ మహర్షి తపస్సు చేస్తున్నారట. మనమంతా క్షేమంగా ఉండాలని చెప్పి తపస్సు చేస్తూ ఉన్నారు. అందుచేత మా తండ్రి గారు చెప్తున్నారు, నాయన మీరంతా పొద్దున్నే లేచి అమ్మవారికి దండం పెట్టుకుంటారో లేదో అని తెల్లవారుజామునే లేచి మీ 5 దంపతులు మీ పిల్లలు అందరూ అమ్మవారికి నమస్కారం చేసుకుంటట్టు నేను నమస్కారం చేసుకుంటాను ఆయన అంటుండేవారు. అది చూసి మేము కూడా నేర్చుకునేవాడు. ఎందుకంటే వాళ్ళ తాలూకు ఒక ఇది మనకు అనుగ్రహం ఉండవలనే ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నారు. ఆ నారాయణాశ్రమానికి నారద మహర్షి వెళ్ళారు. ఆయన ఏం చేస్తున్నారు, లోకంలో సమస్త జనులకు క్షేమం ఉండాలనే ఉద్దేశంతో. అంతేకాకుండా ధర్మజ్ఞాన శమోపేతం ఆకల్పాదాశ్రిత తప, సమస్తమైనటువంటి ధర్మము జ్ఞానము ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ కలగాలనే ఉద్దేశంతో అనేక మంది కళాపగ్రామవాసులైనటువంటి ఋషులంతా కూర్చుంటుండగా ఆ మహానుభావుడు వచ్చాడు. ఎవరు, నారద మహర్షి వచ్చారు. అప్పుడు వచ్చి అడిగారు. ఏమని అడిగారంటే ఇదే మాట, స్వామి నిర్గుణమైనటువంటి పరమాత్మను గుణవృత్తులను బోధించేటటువంటి శబ్దముల ద్వారా ఏ రకంగా తెలుసుకోవచ్చు అని అడిగారు. అడిగేసరికి అప్పుడు తస్మై శవోచత్ భగవాన్ ఋషీణాం శృణ్వతామిదం యో బ్రహ్మవాదస్స పూర్వేషాం జనలోక నివాసినాం. నాయన అప్పుడు చెప్తున్నారు ఆయన, నీకు ఒక విషయం చెప్తా. ఇది నువ్వు అడిగినటువంటి ప్రశ్న. చూడండి, మొదట అడిగింది ఎవరయ్యా అంటే పరీక్షన్ మహారాజు. ఆ పరీక్షన్ మహారాజు అడిగినటువంటి దాన్ని మళ్ళా వచ్చేసరికి నారద మహర్షి సనాతన మహర్షి వీళ్ళ యొక్క సంవాద రూపంగా నీవు అడిగిన ప్రశ్న ఒకప్పుడు ఈ రకంగా కూడా జరిగింది, సనాతన మహర్షి కూడా చెప్పారు నారద మహర్షికి అన్నారు. చెప్తే ఆ తర్వాత అడిగారు మళ్ళా, స్వామి తస్మై హవోచత్ భగవాన్ ఋషీణాం శృణ్వతామిదం. అయితే అప్పుడు అడిగారు, స్వామి మీరు నారాయణ మహర్షితోటి నారద మహర్షి అంటున్నారు, అదేమిటి అప్పుడెప్పుడో జరిగితే కలాప గ్రామంలో జరిగిందంటే ఇప్పుడు నేను ఉన్నాను కదా, మీ ఊళ్ళో జరిగినప్పుడు నేను బదరికాశ్రమంలో జరిగినప్పుడు నేను ఉన్నాను కదా అన్నాడు. నువ్వు లేవు నాయన, ఇది ఇంతకు ముందు ఒక చోట జరిగింది, జనలోకంలో జరిగింది. నీవు అడిగిన ప్రశ్న జనలోకంలో ఒక ప్రశ్న వేశారు. ఏమని, నిర్గుణమైన పరమాత్మను బోధించేటటువంటి శబ్దములు లేవు కాబట్టి పరమాత్మ ఏ రకంగా నిర్గుణ పరమాత్మ తత్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ బహుళాశ్వశ్రుత దేవులకు ఎలా చెప్పగలిగారు, అది చెప్పండి అని అన్నారు. అంటే ఇది జనలోకంలో నువ్వు అడిగిన ప్రశ్న జరిగిందయ్యా అని నారాయణ మహర్షి నారదులు వాడుతున్నారు. అదేమిటండి, నేను జనలోకంలో ఎప్పుడు పెడుతుంటాను, ఏదైనా సభ జరుగుతుంటే నన్ను పిలుస్తుంటారే, నేను లేకుండా ఎలా జరిగిందన్నారు. అంటే నారాయణ మహర్షి అన్నారు, నువ్వు అప్పుడు లేవు, నువ్వు వైకుంఠానికి శ్వేతద్వీపానికి వెళ్ళావు. శ్వేతద్వీపంలో శ్రీ విష్ణుమూర్తి యొక్క చతుర్వ్యూహములలో ఉన్నటువంటి అనిరుద్ధమూర్తి అది, ఆ అనిరుద్ధమూర్తి యొక్క సేవ చేయడానికి నువ్వు వెళ్ళావు. అప్పుడు నువ్వు ఆ సభలో లేవు. ఇది జనలోకంలో జరిగినటువంటి సభ. ఆ జనలోకంలో కూడా ఎవరు చెప్పారు, సనందనుల వారు, సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు నలుగురు కూడా సమాన జ్ఞాన సంపన్నులైన వాళ్ళంతా ఉన్నారు. ఉంటే కూడా అప్పుడు ఎవరయ్యా చెప్పింది అని అన్నారు. అయితే సనకుల వారిని తీసుకోవాలన్నా సనందనుల వారిని అన్నారు. సనందన మహర్షిని కూర్చోబెట్టారు. సనందన మహర్షిని కూర్చోబెట్టిన ఆయన మీరు చెప్పవలసింది అని చెప్పి అన్నారు. ఇదంతా కూడా ఎవరు చెప్పారు, నారద మహర్షికి నారాయణ మహర్షి చెప్పారు. నాయన నీవు అడిగిన ప్రశ్న మేం చెప్పడం కాదు, మాకు ఈ ప్రశ్న ఎవరి ద్వారా తెలిసింది అంటే చెప్తున్నారు. ఎవరి ద్వారా తెలిసిందయ్యా, జనలోకంలో జరిగింది, సనందనుల వారు చెప్పారు, మిగతా ఋషులంతా విన్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్న, ఆ ప్రశ్న ఇప్పుడు నేను చెప్తున్నాను అని మొదలుపెట్టారు. శ్వేతద్వీపం గతవతి త్వయి ద్రష్టం తదీశ్వరం బ్రహ్మవాద. శ్వేతద్వీపానికి వెళ్ళారు నాయన నారదా, నువ్వు ఆ సందర్భంలో నువ్వు లేవు, అందుకోసం తెలుసుకోలేకపోయావు. ఇప్పుడు ఈ ప్రశ్న కొత్తగా తెలుసుకో అని నారదుల వారికి చెప్తున్నారు. ఏమిటా ప్రశ్న అంటే ఇంతకుముందు అనేక సార్లు అనుకున్నటువంటి మాటలే. నిర్గుణమైన పరమాత్మని చెప్పటానికి వేదములకు సామర్థ్యం ఎలా ఉన్నది? వేదములు ఏం చెప్పినా సరే గుణాన్ని చెప్పగలవు తప్ప గుణం కంటే ఇంకో స్వరూపాన్ని చెప్పే అవకాశం లేదు, నిర్గుణమైన తత్వాన్ని చెప్పే అవకాశం లేదు. అంటే అప్పుడు చెప్తున్నారు సనందనుల వారు అంటున్నారు, నాయన ఒకానొకప్పుడు పరమాత్మ ఏం చేశారయ్యా, తన శక్తులన్నింటితో కూడా ఒకసారి నిద్రించినట్టుగా శయానం నిద్రించి ఉన్నారు. అప్పుడు ఎలా ఉందయ్యా అంటే పరమాత్మ స్వరూపాన్ని చెప్పడానికి కొన్ని చిహ్నముల చేత పరమాత్మ స్వరూపాన్ని వర్ణించారట. అంటే వేదములన్నీ ఏం చేసినంటే పరమాత్మ స్వరూపాన్ని వర్ణించడానికి పరమాత్మలో ఏవైనా చిహ్నములు ఉన్నామేమో ఆ చిహ్నాన్ని బట్టి పరమాత్మ ఈ రకంగా ఉంటారు, చతుర్భుజుడు, అనేకమైన భుజములు కలవాడు, ఇలా ఏదో వర్ణించుకొని అతి కష్టం మీద చేసినట్టే గుణకల్పన చేసి నిర్గుణమైన పరతత్వానికి గుణకల్పన చేసి దాని మీద శబ్దముల ద్వారా పరమాత్మను వర్ణించినవి. ఆయన ఏం చేశారు, ప్రపంచం మొత్తాన్ని సృష్టి చేసి ఆ సృష్టి చేసిన ప్రపంచాన్ని మొత్తాన్ని కాస పరమాత్మ లయం చేసి తనలో నిలుపుకొని నిద్రిస్తున్నారట.
నిద్రిస్తున్నటువంటి సందర్భంలో ఎలా ఉందయ్యా అంటే, ఒక మహారాజ చక్రవర్తి రాత్రి నిద్రపోయిన తర్వాత పొద్దున్నే లేస్తూ ఉండగా వందిమాగధులు వచ్చి ఏ రకంగా అయితే ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పరాక్రమాదులను స్వరూపాదులను వర్ణిస్తూ ఉంటారో ఆ రకంగా ఈ వేద శాఖలు అనేటటువంటి శాఖలన్నీ కూడా కలిసి వందిమాగధుల్లాగా పరమాత్మ దగ్గరికి వచ్చి స్తోత్రం చేస్తుంటాయి. ఎలాంటి పరమాత్మ? ఈ ప్రపంచం మొత్తాన్ని లయం చేసిన తర్వాత ఏ పరమాత్మ నిర్గుణమైనటువంటి స్వరూపంతో ఉంటూ ఆయన ధ్యానం చేస్తుంటే అలాంటి పరమాత్మకు ఒక గుణకల్పన చేసి ఒక మహారాజ చక్రవర్తికి వందిమాగధుల స్తోత్రం చేసినట్టుగా ఆ నిర్గుణమైన పరతత్వాన్ని వర్ణిస్తూ వాళ్ళు ఏం చేశారంటే కల్పితమైనటువంటి గుణవృత్తుల చేత శబ్దం గుణముల చేత వర్ణిస్తూ పరమాత్మకు వందిమాగధుల్లాగా స్తోత్రం చేస్తున్నారు. ఇది దీని తాలూకు అర్థం. తద్యథా శయానం సమ్రాజం వందినస్తత్పరాక్రమై ప్రత్యూషే అభ్యేచ శుశ్లోకై బోధయంతి అనుజీవిన. ఏ విధంగా ఒక మహాసమ్రాట్టును ఆయన్ని బట్టి జీవించేటటువంటి వందిమాగధులు ఏ విధంగా ఆయన గొప్పతనాన్ని గానం చేస్తూ ఉంటారో ఆ రకంగా ఈ వేదములన్నీ కూడా ఎన్ని వేల శాఖలు ఉన్నావో అన్ని వేల శాఖలు కలిసి 28 గుట్టలుగా అంటే గుంపులుగా తయారైనవి. అంటే ఒక 100 వేద శాఖలు ఉన్నాయనుకోండి, వాళ్ళందరూ కలిసి ఒక గుంపు. అలాగే ఇంకొన్ని వేద శాఖలు అవన్నీ కలిపి ఒక గుంపు. ఇలా మొత్తం 28 గుంపులుగా తయారయ్యారు అనేక వేద శాఖలన్నీ కలిసి. అప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్కళ్ళ సిద్ధాంతాన్ని చెప్తున్నారంటే వేదాల్లో ఎన్ని రకములైన సిద్ధాంతములు ఉన్నావో ఆ సిద్ధాంతాన్ని ఆలంబనంగా చేసుకుని ఎంతమంది మహానుభావులు ఉన్నారో ఆ రకమైనటువంటి తత్వాన్ని అంతటిని బోధిస్తూ ఒక్కొక్క గుంపుగా తయారయ్యారు. మొత్తం 28 శ్లోకాలు శృతిగీతలంటే. దీని నర్కుటక వృత్తము అని ఒక వృత్తం ఉన్నది. అది చదవటమే చాలా కష్టం, చూసి చదవడమే కష్టం. కంఠస్థం చేశారంటే చాలా మంచి మహానుభావుడు అని అర్థం అనమాట. వాళ్ళు శృతులన్నీ చెప్తున్నవిట. ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క శృతి గణము అంటే కొన్ని వేదశాఖలు కలిపి దీని గురించి చెప్తున్నాం అనమాట. ఏమని అంటే జయ జయ జఖ్యజాం అజదోష గృభీత గుణాంతమసి యదాత్మనా సమవృద్ధ సమస్త భగ అగజగదోకసాం అఖిల శక్తిబోధకతే క్వచిత్ అజయాత్మనా చరతోను చరేన్ నిగమ. ఒక శ్లోకం మాత్రమే చెప్పడం, మిగతాదంతా తాత్పర్యంగా విడిపోవటం. ఆయన వాళ్ళు ఏమని సంబోధిస్తున్నారయ్యా అంటే వేదములన్నీ కూడా జయ జయ జహ్యజాం పరమాత్మ అజాం జహి మా అజ్ఞాన శృతులన్నీ అడుగుతున్నావు అనమాట, చెప్తున్నావు అనమాట. జయ జయ జయం పొందవలసింది అని ఎవరిని? పరమాత్మను ఉద్దేశించి పరమాత్మ జయించుము. ఏం చేయాలి అని అంటే జహి దాన్ని విడిచిపెట్టేటట్టు చేయవలసింది. దేన్ని? అజాం మాలో ఒక అజ్ఞానం ఉన్నది, అజ్ఞానాన్ని పోగొట్టవలసింది. వందిమాగధుల్లాగా వేద శాఖలన్నీ కలిసి ఒక గుంపుగా తయారయ్యి జయ జయ జయించవలసింది అని వందిమాగధుల ముందు జయకారం చేస్తారు. తర్వాత ఏమడిగారయ్యా అంటే జహ్యజాం అజాం అంటే మాయను కాస్త అజాం జహి పోగొట్టవలసింది అని. అజ అంటే దానికి మళ్ళీ ఒక మేక లాంటిది అనమాట. ఎందుకంటే మమకారాన్ని కలిగించేది అవిద్య వల్ల ప్రతివాడి కలిగేది ఏమిటంటే నేను నాది అనేటువంటి మమకారం ఉంటుందన్నమాట. అందుచేత అజాం అంటే ఒక ఆడ మేక ఉంటుంది, దానికి ఎక్కువగా ఈ మేకార ధ్వని ఎక్కువ వస్తుందట. అందువల్ల అజాం ఒక ఆడ మేకలాగా ఎక్కువసేపు మమకార అహంకారం కలిగినటువంటి ఈ అవిద్యను కాస్త పోగొట్టవలసింది పరమాత్మ. ఎందుకంటే నీకు ఓటము లేని వాడనే అర్థంలో అనమాట అజిత అని సంబోధన చేశాడు. ఏంటి పరిస్థితి? ఈ అజ్ఞానం ఎలాంటిది అంటే దోష గృభీత గుణం, అవిద్యా సంబంధమైనటువంటి దోషములు, దాని చేత గ్రహింపబడినటువంటి గుణములన్నీ కూడాను పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి మాయ చేత ఆవరింపబడినటువంటివి ఉన్నవి. నీవెలాంటి వాడివయ్యా పరమాత్మ? సమవరుద్ధ సమస్త భగవ, సమస్తమైనటువంటి ఐశ్వర్యాది మహాశక్తులన్నీ కలిగినటువంటి వాడివి. ఈ చరాచర ప్రపంచం మొత్తానికి కూడాను ఒక శక్తిని, అంటే దానికి నిలిచే శక్తి కానీ, కూర్చునే శక్తి కానీ, పనిచేసే శక్తి కానీ. ఎందుకంటే మొదటి సౌందర్యంలో చెప్తున్నారు శివశక్త్యా యుక్తో యది భవతి శక్త. అమ్మవారితో కూడుకుంటే పరమేశ్వరుడు శక్తుడవుతాడు అని. ఎవరికైనా సరే నాయన ఏదైనా ఏమన్నా 4 అడుగులు నడిచొద్దామయ్యా అంటే ఓపిక లేదయ్యా అంటారు. ఓపిక అనేదానికి అర్థం ఏమిటి? శక్తి అని. ఎవరైనా సరే శక్తి లేదంటారు తప్ప శివుడు లేడు అని ఎవడండి. ప్రతివాడికి శక్తి లేదు కాబట్టి అవలేను, శక్తి లేదు కాబట్టి ఆ పని చేయలేను, శక్తి ఉంది కాబట్టి ఈ పని చేస్తాను. ఏది చేసినా చేస్తానన్నా చేయనన్నా శక్తి ఉండవలసింది. అది ఎక్కడుంది? ఇక్కడ ప్రత్యేకించి పరమాత్మ స్వరూపంలోనే శక్తి ఉంది. ఈ మాట చెప్తున్నారు. అందుచేత అగజగదోకసామఖిల శక్త్యవబోధక, చరాచర ప్రపంచంలో 50 మందికి నీ శక్తిని ప్రేరణ చేసేవో పరమాత్మ, నీకు కొంచెం అజయాత్మనాచ చరతోనుచరే నిగమ. పరమాత్మ అజయాత్మన అవిద్యాస్వరూపం చేత కూడా చరత అనుచరయన్ నిగమ, నువ్వు సంచారం చేస్తుంటావు. పరమాత్మ సమస్తమైనటువంటి అవిద్యను శాసించేటువంటి వాడు నీవుని. ఈ 28 శ్లోకాలకి శ్రీధర స్వామి వారు పరవశించిపోయి ఇంకా ఎక్కడా రాయలేదండి. ఈ 28 శ్లోకాలకి 28 శ్లోకాలు మళ్ళా రాశారు ఆయన. దీని చేత సంతృప్తి చెందక ఇదంతా కూడా నృసింహస్వామి ఉపాసకుడు ఆయన.
అందుకోసం ప్రతి శ్లోకాన్ని నృసింహస్వామి యందు సమన్వయం చేస్తూ ఈ శృతిగీతలో మొదటి శ్లోకానికి ఒక శ్లోకం, అది నృసింహస్వామి యందు. రెండవది అంటే ఇప్పుడు కొన్ని శాఖలు, వేద శాఖలన్నీ కలిసి పరమాత్మ నీవు అవిద్యను పోగొట్టవలసింది, ఆ అవిద్య చాలా అనర్థాన్ని కలగజేస్తున్నది, నీవు దోషముల చేత కూడుకున్న ఆ విద్యను పోగొట్టడానికి నీకు శక్తి ఉన్నది, సమస్తమైనటువంటి వారికి శక్తిని అనుగ్రహించేటువంటి పరమాత్మవు అని ఈ రకంగా వాళ్ళంతా స్తోత్రం చేశారు. అంటే ఏం చెప్పినట్టు వీళ్ళంతా నాకు అవిద్యను పోగొట్టవలసింది, అవిద్య అనర్థప్రదంగా ఉంది అని అన్నారు. అనేసరికి కొంతమంది వచ్చారు, తప్పుకోవయ్యా నువ్వు తప్పుకో నువ్వు చెప్పింది చాలు అని చెప్పి ఇంకో గుంపు వాళ్ళంతా వచ్చారు. అంటే ఒక వేద శాఖకు సంబంధించినటువంటి ఒక వేదములకు సంబంధించిన కొన్ని వేద శాఖలన్నీ వచ్చి పరమాత్మను ధ్యానం చేసేసరికి ఒకళ్ళ ఇద్దరా పరమాత్మను మేలుకొల్పేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అంటే కొన్ని వేల వేద శాఖలు ఉన్నవి. ఆ వేద శాఖలన్నీ కలిసి ఎన్ని గుంపులుగా తయారైనాయి? 28 గుంపులుగా తయారైనాయి. 28 గుంపుల్లో ఒక గుంపు తాలూకు అభిప్రాయం ఇంకా చెప్పేసరికి నువ్వు చెప్పింది బాగాలేదు, మాకు నీ అభిప్రాయం వేరు, మా అభిప్రాయం వేరు ఇంకో వచ్చారు. ఇంక కొన్ని వేదములు వచ్చినవి. బృహదుపలబ్ధమేతదవయంత్యవశేషతయా యత ఉదయాస్తమయో వికృతే మృదివ అవికృత తత ఋషయ దధుస్త్వయి మనోవచనాచరితం. స్వామి వాడు చెప్పింది సరే, మేము చెప్పిన మాట కూడా మా మాట కూడా వినండి. కొంతమంది ఉపన్యాసాలు చెప్పేటప్పుడు ఒక ఆయన వచ్చి బ్రహ్మాండంగా ఒక ఆయన చాలా బాగా చెప్తుంటే ఇంకొక ఆయన వచ్చాడు. ఈ ఉపన్యాసం చెప్పేటువంటి ఒక భ్రాంతి ఉంటుంది. ఆ భ్రాంతి ఉన్నటువంటి వ్యక్తి, అయ్యా వారి వాక్కు విన్నారు, నాకు 2 రోజులు అవకాశం ఉండి నా వాక్కు కూడా వినండి అన్నట్టు అడగటం. నాకు ఇది చెప్పే అవకాశం ఇవ్వండి అని అంటాం. నాకు స్పష్టంగా తెలుసు ఆ వ్యక్తి కూడా. అందుచేత అంటే ఒక తృష్ణ ఉంటుంది, అది చెప్పాలి. కీర్తి అనేటువంటిది, అయ్యా ప్రతిష్ట సూకరీ విష్ఠ, ప్రతిష్ట సూకరీ విష్ఠ, పంది పెంటయ్యా ప్రతిష్ఠ అంటే ఇది చెప్పిన మాట ఇది. అందుచేత ఎవరైనా సరే సంతానాన్ని కోరారో కీర్తిని కోరారో వాళ్ళు శ్మశానాలు పొందారు రా అబ్బాయి, దానివల్ల ప్రతి ప్రయోజనం ఏమిటి లేదు అని చెప్పినమాట. సూకర విష్ఠ ప్రయోజనం అంట, సూకరీ విష్ఠ నిష్ప్రయోజనం అంటండి. అంటే మగపంది వెంట కొంత ఉపయోగిస్తుంది, అది సూకరీ విష్ఠ అతి హీనమైందిటండి. అందుచేత ప్రతిష్ట ఇటువంటి ఎంత హీనమయ్యా అంటే సూకరీ విష్ఠ అని అందుకోసం వేశారు. అలాగే అసలు ఎందుకు పనికిరానటువంటిది ఏమిటయ్యా? సంసారం ఉన్నది, అది ఎలాంటిది అన్నాడు? కాకవిష్ఠాప్రాయే అస్మిన్ సంసారే, సంసారం కాకిరెట్ట లాంటిది అయ్యాడు. కాకిరెట్ట వల్ల ఏదైనా ప్రయోజనం ఉందన్నాడు, నిష్ప్రయోజనమైన పదార్థం అది, దానివల్ల ఏ రకమైన ప్రయోజనం లేదు. ఈ సంసారంలో ఏమన్నా ప్రయోజనం ఉంది అన్నాడు, ఏమీ ప్రయోజనం లేదనమాట. ఇక్కడ చెప్తున్నారు నాయన, ఇందులో ఈ విషయంలో వాళ్ళు ఏదో చెప్పారు కానీ పర్వాలేదండి, బాగానే చెప్పారు, కానీ మా మాట కూడా వినండి అని చెప్పి బృహద్ ఉపలబ్ధమేతతో అవయంత్యవశేషతయ సమస్తమైనటువంటి దేవతలంతా కూడాను ఏం చేస్తున్నారయ్యా అంటే ఋషులందరూ కూడా అంటున్నారు, యత ఉదయాస్తమయో స్వామి, ఏ నీ యొక్క స్వరూపం నుంచే ఈ ప్రపంచమంతా కూడా ఆవిర్భవిస్తుంది, ఇవన్నీ కూడా శబ్దాలన్నీ కూడాను చెప్పి వర్ణించి ఆగిపోయిన తర్వాత దీనివల్ల తెలిసేది ఏమిటయ్యా అన్నాడు. అన్నీ కూడా అవశేషతయ్యా, చివరికి మిగిలేది ఏమిటయ్యా అన్నాడు. పరమాత్మ స్వరూపం తప్ప ఇంకా మిగిలేది ఏదీ లేదు. నీ నుంచే ఆవిర్భావ విత్రోభావనని జరుగుతున్నవి. వికృతే మృదివ అవికృతాత్, మట్టి నుంచే కొండ ఏర్పడుతుంది, మూకుడు ఏర్పడుతుంది, ఇవన్నీ కూడా మట్టి నుంచే ఏర్పడుతుంది. కానీ మూకుడు పోతుంది కానీ కొండ పోతుంది కానీ దానికి ఉపాదాన కారణభూతమైనటువంటి మట్టి పోతుందా? పోదు. స్వామి నీ నుంచి వచ్చిన ఈ ప్రపంచమంతా కూడాను అనేక రకాలుగా వీడు తెలుసుకుంటూ ఉంటారు, కానీ అది కాస్త ప్రపంచం కాస్త నష్టమైపోతుంది. కానీ ప్రపంచమునకు అధిష్టానభూతమైన ఆధారభూతమైన నీ స్వరూపం మాత్రం ఉంటుంది స్వామి. వాళ్ళు చెప్పారు కానీ ముందు వాళ్ళు అంత స్పష్టంగా ఇంత విషయం చెప్పలేకపోయారు స్వామి అని వీళ్ళు కాస్త కొంత తత్వాన్ని చెప్పారు. అందుచేతనే ఋషులందరూ కూడా ఏం చేస్తుంటారు, ఈ తత్వాన్ని బోధించి అధిష్టాన సాక్షాత్కారమే, ఆరోప నివృత్తిపూర్వకమైన అధిష్టాన సాక్షాత్కారమే ఆ బ్రహ్మజ్ఞాన స్వరూపం అనేటువంటి విషయాన్ని ఋషులంతా తెలుసుకుని దదుస్త్వయి మనోవచనాచరితం, మనస్సు చేత మాటల చేత ఆచరితం ఈ రకంగా అనుకుంటున్నారు. కథమయథావంతి భూమి దత్తపదాని నృణాం. ఎప్పుడైనా సరే ఎక్కడ భూమి మీద అడుగుపెట్టడం విధానం వేరే, భూమి మీద కాకుండా పైన కుర్చీలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి విధానం వేరే. కానీ వాస్తవం చూస్తే మీరు ఎక్కడ కాలు పెట్టినా కానీ భూమి మీద పెట్టినట్టే తప్ప భూమి కాకుండా మీరు ఒక చోట అడుగు పెట్టగలరా? కుర్చీలో కూర్చున్నానండి, నేల మీద కాలు పెట్టలేదండి అన్నారు. ఈ కుర్చీకి ఆధారం ఏది? అదే కదా. ఈ కుర్చీ యద్వికారము అంటే పృథివీ వికారమే కదా. కాబట్టి నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా కానీ పరమాత్మ స్వరూపం మీద ఆధారమే తప్ప అంతకంటే ఆరోపితమైనటువంటిది వాస్తవం కాదు అన్న విషయం తెలుసుకుంటున్నారు. అందుకోసమే ఋషులు మీ అందే పర్యవసానం కలిగినటువంటి జ్ఞానాన్ని పొందుతున్నారు స్వామి అని అన్నారు. ఎంత పరమాత్మ సమ్రాట్ మహానుభావుడు చూడండి, ఒక దివ్యమైనటువంటి ఒక సమ్రాట్ను వందిమాగసులు స్తోత్రం చేస్తున్నట్టుగా స్తోత్రం చేస్తున్నవి. ఈ స్థుతులన్నీ శృతులన్నీ కూడా స్తోత్రం చేస్తున్నవి. ఈ తర్వాత 28 అన్నీ చెప్పడం కుదరదు, కొంత వెళ్ళిపోతున్నది. ఇది తవ సూరయ ఒక్కటే అధ్యాయం ఇది. తర్వాత ఇవాళ చాలా అధ్యాయాలు ఉన్నాయి, ఒక 50 అధ్యాయం 31 అధ్యాయము ఏకాదశి స్కందం, తర్వాత 15 అధ్యాయాలు అది ఉన్నది. ఈ ఒక్కటి మాత్రం చెప్తాను, తర్వాత శ్రీరామ శర్మ గారు చెప్తారు వేగంగా. ఇది తవ సూరయస్త్యధిపతే
స్వామి, నేను ఇంతకుముందు కూడా మీకు విన్నవించుకున్నాను. ఇతి అనే శబ్దంతో పద్యం ప్రారంభమైందంటే శ్లోకం అది ఒక విలక్షణమైనటువంటిది అనమాట. ఈ సిద్ధాంతం ఎటువంటిది అన్నాడు. ఇప్పుడు చెప్పిన సిద్ధాంతం ఇతి అవ్యయమైంది. చాలా బాగా చెప్పారు. ఈ మూడో వాళ్ళు వచ్చారు, మూడో గుంపు వాళ్ళు వచ్చారు. ఇతి తవ సౌరయస్థిపతే అఖిల లోకమలక్షపణ కథామృతాబ్ధిం అవగాక్ష్య తపాంసి జహు. మిగతావన్నీ విడిచిపెట్టి ఈ జ్ఞానం కలగాలంటే ఏం చేయాలయ్యా, పరమాత్మతత్వం తెలియాలంటే ఏం చేయాలయ్యా అన్నాడు. అంటే సమస్తమైన మనోమాలిన్యాన్ని పోగొట్టేటటువంటి దివ్యమైనటువంటి మీ కథ అమృత అబ్ధి, మీ కథామృతం అనే సముద్రంలో మునిగినటువంటి వాళ్ళై ఈ ఋషులంతా ఏం చేశారు, తపాంసి జహో. తపస్సులు ఎందుకయ్యా, తపస్సుల కర్ల పరమాత్మ యొక్క దివ్యమైన కథామృత సముద్రంలో మునిగిపోదామయ్యా అని చెప్పి అనుకున్నారట. ఎవరిలా అనుకున్నవాడు సూరయ మహాపండితులు. ఒక్కొక్క శ్లోకానికి సుమారు శ్రీధరస్వామి వారు 7-8 శృతివాక్యాలు ఇచ్చి ఈ శృతివాక్య ఉపబృంహితంగా ఈ శ్లోకం ఉన్నది, ఈ శ్లోకమునకు ఇన్ని శృతివాక్యములు అన్వయములు అవుతాయి అని చెప్పి ప్రతి శ్లోకానికి రాశారు. దీనికి సుమారు 27 వ్యాఖ్యానాలతో ఉంది ఒక్క శృతి గీత. ఆశ్చర్యకరమైంది. అక్కడ పడితే ఒక శ్లోకం 16 రోజులు చెప్పా. వాళ్ళకి ఏమర్థమైందో లేదు కానీ నాకు కొద్దిగా చింతనలాగా కొంత తెలుసుకోవడానికి ఆధారమైంది. ఇది జరిగింది. ఈ స్వార్థం ఒకటి ఉంటుంది. వాళ్ళు అడగడం ఏమడిగారంటే, ఏమండి శృతి గీతలు అని అడిగారండి నన్ను. నాకు భయం వేసింది, శృతి గీతలు ఎవరు వింటారు అని. ఒక శ్లోకం వినేసరికి చాలామంది నిద్రించక తప్పదు, దాని ఎందు ఆసక్తి ఉన్నవాడు తప్ప. కొంతమంది తొందరగా తలకాయ ఊపేస్తుంటారట. మా తండ్రి గారు ఎవరై తొందరగా తలకాయ ఊపారంటే నువ్వు ఆపేయమని చెప్పి అర్థం సుమా అనుకుండేవారు అనమాట. ఎందుకంటే ఇది అర్థం అవుతుంది. అందుచేత ఇది తవ సూరయస్థిపతే ఖిల లోకమలక్షపణ కథామృతాబ్ధిమవగాఖ్య తపాంసి జహు. కాబట్టి పరమాత్మ స్వధామ విధుత ఆశయ కాగుణా, ఆ పరమాత్మ యొక్క స్వరూపం చేత ఈ మృత్యు సంబంధమైనటువంటి బంధాన్ని పోగొట్టినటువంటి వాళ్ళే ఆ మహానుభావులంతా ఉన్నారు అని చెప్పి వాళ్ళు విరమించారు. అంటే వీళ్ళ తాత్పర్యం ఏమిటంటే, స్వామి పై ఇద్దరు చెప్పారు కానీ పై ఇద్దరికంటే నేను చెప్పిన విలక్షణ విషయం ఏమిటంటే, మీ తత్వాన్ని పొందటానికి మీ కథామృతం అనేటువంటి సముద్రంలో మునగాలి. అంటే భగవత్ కథాశ్రవణం తప్ప పరమాత్మ ప్రాపకమైనటువంటిది వేరు మార్గం లేదు, ఇది మా అభిప్రాయం స్వామి అన్నారు. అన్న తర్వాత ఈ వీళ్ళని సమర్థిస్తా, మీరు చెప్పారు బాగానే ఉంది కానీ మీరు చెప్పని విషయాలు మేము కొత్తవి చెప్తున్నా వినండి అన్నారు. ఏమిటి అంటే, ధృతయైవ స్వసంతి అశుభృత యదితే అనువిధా. ఎవరైతే పరమాత్మ స్వరూపాన్ని వర్ణించేటటువంటి రీతిగా లేరో వాళ్ళు ఎలాగయ్యా అన్నారు. అంటే ధృతయైవ అంటే కొలిమిలో గనక అగ్ని బాగా రావాలని వాయువు తాలూకు ఒక సంచి ఉంటుంది కదా, ఆ సంచిని ఇలా నొక్కుతుంటే గాలి ఉంటుంది అనమాట. ఎవరైతే పరమాత్మ కథను వర్ణించలేదో, పరమాత్మతత్వ విచారం శబ్దముల చేత చేయలేదో వాళ్ళ తాలూకు శ్వాస జీవనం ఎలాంటిదయ్యా అన్నారు. అంటే కొలిమి దగ్గర ఉన్నటువంటి సంచి, గాలిని తీయడానికి ఉపయోగించేటువంటి సంచి ఏ రకంగా ఉంటుందో, అంటే ఊరికే శ్వాసలు పెట్టుకోవడం తప్ప వాడి వల్ల ప్రయోజనం ఏమీ లేదనమాట. అందుచేత అలాంటి దివ్యమైన పరమాత్మత్వాన్ని తెలుసుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జన్మ వ్యర్థము స్వామి. కాబట్టి మిమ్మల్ని వర్ణించడమే ఆ జిహ్వకు ప్రయోజనము, జీవనానికి ప్రయోజనము అని వీళ్ళు చెప్పారు. ఈ చెప్పిన తర్వాత ఇంకా కొంతమంది బయలుదేరి వచ్చారు. నేను పరమాత్మ నేను ఏమనుకుంటున్నారంటే, స్థూలమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాళ్ళు కూర్పదృశ, స్థూల దృష్టి కలిగిన వాళ్ళు ఒక రకంగా నిన్ను భావన చేస్తున్నారు, మరొక రకమైనటువంటి వాళ్ళు ఇంకొక రకంగా ఉపాసనా విధానంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మిమ్మల్ని ఉపాసన చేస్తున్నారు. అలా ఎవరైతే చేస్తున్నారో వారు మోక్షాన్ని పొందగలరు తప్ప ఆ ఉపాసన కంటే భిన్నమైన రీతిగా మిమ్మల్ని వేరుగా తెలుసుకున్నటువంటి వాళ్ళు కృతాంత ముఖంలో, అంటే ఆ యమధర్మరాజు యొక్క ముఖంలో పడిపోతారు. మీ సంగతి తెలియనటువంటి వాళ్ళు ఉపాసనా రీతిగా అంటే ఈ చెప్పినటువంటి శృతిజాతం అంతా మిమ్మల్ని ఉపాసనారీతిగా తెలుసుకున్నటువంటి వాళ్ళు కృతార్థులు, అలా తెలుసుకోలేనటువంటి వాళ్ళు మృత్యుముఖంలో సంసారంలో పడిపోతున్నారు. అంటే ఈ చెప్పినటువంటి శ్లోకం తాత్పర్యం కలిగినటువంటి శృతిజాతం అంతా కూడా, అంటే వేద సమూహం అంతా కూడా ఉపాసనా పద్ధతిని బోధించేటటువంటి వేద శాఖల యొక్క సముదాయము అని గ్రహించవలే. నీలకంఠ పండితుడు మహాభారతానికి వ్యాఖ్యానం రాసిన చతుర్ధరి నీలకంఠ పండితుడు మాత్రం దివ్యమైనటువంటి వ్యాఖ్యానం రాశారు ఇక్కడంతా కూడా. అందుచేత స్వకృత విచిత్రయోనిషు విషన్నివ హేతుతయా తరతమతశ్చకాశ్చరణవత్ సుకృతానుకృతి. పరమాత్మను వర్ణిస్తున్నారు. స్వామి నీవు ఎలా అనేక జీవుల యందు అనేక దేహాల్లో పరమాత్మ యొక్క చైతన్యం ప్రవేశించడం ద్వారానే అవెల్లా కూడాను ఉంటున్నట్టుగా మనకు తెలుస్తున్నావు కదా. ఆ రకంగా నీవు దివ్యమైనటువంటి రూపంతో, చైతన్య రూపంతో అందరిలో ప్రవేశించి అనుగ్రహిస్తున్నావు. అంటే అంతటా ఉన్నది నువ్వు ఎవరయ్యా అన్నారు. ఏకరసం, ఒకే ఒక్క పరమాత్మ స్వరూపం తప్ప వేరు కాదు అన్న విషయం తెలుస్తున్నది స్వామి అని చెప్పి ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే పరమాత్మ యొక్క స్వరూపం అంటే ఎక్కడ ఉన్నా సరే, మీలో ఉన్న ఉత్తర దేశంలో ఒక సంప్రదాయం ఉంది, రామ్ 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 అంటుంటారు.
అంటే అర్థం ఏమిటి అని అన్నారు. అంటే నీ ఎదురుపడేవాడితో ఎవరన్నా వస్తేనే అంటారు రామ్ 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 అని, లేదా శ్రీరామ్ 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 అనుకుంటుంటారు అనమాట. ఎందుకయ్యా రామ్ రామ్ అంటారు? ఒకసారి అను, 3 సార్లు అను, 2 సార్లు ఎందుకంటే అన్నారు. వచ్చిన వ్యక్తితో స్వామి నీలో ఉన్నది రాముడు, నాలో ఉన్నది రాముడు, మన ఇద్దరిలో ఉన్నది రాముడు కదా అని చెప్పి ఆయన ఆ రకమైన భావంతో గౌరవించడం కోసం ఒక సంప్రదాయం తులసీదాసు దగ్గర నుంచి ఆ సంప్రదాయం అంతా కూడా ఆవిర్భూతమైందని ప్రచారం లోకంలో. అందుచేత ఆ రకంగా ఇప్పటికీ కూడా కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు ఏమయ్యా శాస్త్రి అంటే అలా కాదు నాయనా, ఒక పని చేయండి, మీరేం చేస్తారంటే భగవన్నామ వేదాంత పండితులంతా ఏమనుకుంటారు, మేము చాలా వేదాంతం అద్భుతంగా చెప్తున్నా తీసుకుంటున్నాం, మాకేమిటి అనుకుంటుంటే అలా కాదు. మీరు ఒకళ్ళొకళ్ళు పిలుచుకునేటప్పుడు అతని పేరు నీకు తెలియలేదనుకో, లేదా అతని పేరు తెలిసినా సరే నువ్వు ఒక పని చేయి, ధన్యుడు అవడానికి హరిహే అని అంటుంటారా అన్నారు. అంటే హరి హరి హే హరి అని ఈ రకంగా అనుకో. అలా అంటే ఆ రకంగా భగవన్నామాన్ని ఒకసారి ఉచ్చరించిన పుణ్యం దక్కుతుంది అని అన్నారు. అందుచేత ఎవరైతే అంతటా పరమాత్మతత్వం ఉన్నది అనేటువంటి విషయంగా తెలుసుకోవలే అని అనుకుంటున్నాం స్వామి అని, వాళ్ళు ఏకరసమైనటువంటి పరమాత్మతత్వమే ఉన్నది అని. ఆ తర్వాత చెప్తున్నారు సకృత పురేష్వమేషు స్వామి తమ పురుషం వదంతి అఖిల శక్తిధృత అంశకృతం. సమస్తమైనటువంటి శరీరముల యందు ఆ ఉన్నటువంటి ఆ చైతన్యము నీ యొక్క స్వరూపమే అని చెప్పి మానవులందరూ కూడాను ఎలా అనుకుంటున్నారో నిగమావపన సమస్తమైనటువంటి వేదములకు దివ్యమైనటువంటి మూలభూతమైన స్వరూపంగా తెలుసుకుని నీ యొక్క పాదపద్మాన్ని ఆశ్రయించి విశ్వసించి జీవిస్తున్నారు స్వామి అని. ఉపాసతే అంఘ్రిం అభవం భువి విశ్వసితాః. ఈ భూలోకంలో విశ్వసించి నీ పాదపద్మాలు పట్టుకొని జీవిస్తున్నారు. అలాంటి నీ దివ్యమైనటువంటి స్వరూపం ఎవరికన్నా తెలుస్తున్నా స్వామి? ఇది తెలియటానికి శక్యం కానటువంటి ఆ దివ్యమైనటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ పరమాత్మ యొక్క దివ్యమైన తనువు అంటే తమాత్మ తనోహ, నువ్వు పొందినటువంటి తనువు అంటే విస్తారమైన జ్ఞానం కలుగుతుంది. పరమాత్మ చిన్మాత్ర కళేబరం అని, పరమాత్మ యొక్క శరీరం ఏమిటయ్యానుడు జ్ఞానమే కళేబరం తప్ప అంతకంటే వేరు స్వరూపం లేదు పరమాత్మకు. జ్ఞానాకారమే. మామూలుగా శరీరం ఉన్నారనుకోండి శిథిలమైపోతుందని అర్థం. తను అంటే విస్తారం అంటే విస్తృతమైనటువంటి బ్రహ్మస్వరూపముది, చైతన్య రూపము. అలాంటి నీ దివ్యమైనటువంటి ఆ చరిత్రము, ఆ దివ్యమైన చరిత్ర అంటే మహామృత అబ్ధి పరివర్త పరిశ్రమణ. నీ యొక్క చరిత్ర అనేటటువంటి ఒక మహాసముద్రంలో వాళ్ళు తిరిగి అటు ఇటు బ్రహ్మాండమైనటువంటి ఈదులాడుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉంటారు? నా పరిలశంతి కేజీ అపవర్గమపి. నీకు అపవర్గం కావాలా అంటే, మోక్షం కావాలంటే అక్కర్లేదు. పరమాత్మ దివ్య కథామృతాబ్ది యందు తిరిగి ఓలలాడుతూ ఉంటారు స్వామి అన్నారు. ఈ శృతి జాతం ఈ విషయం చెప్పినటువంటి వేదములన్నీ కూడాను ముక్తి కంటే భక్తి ప్రధానమని చెప్పేటటువంటి శృతి జాతంట. అందుచేత ఇవి ఈ రకంగా చెప్పినవి. ఆ తర్వాత కొంతమంది ఇంకొంతమంది వచ్చారు. ఈ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా పరమాత్మ యొక్క తత్వాన్ని చెప్తూ చెప్పారు. నవద రమంత్యహో అసదుపాసనయ ఆత్మహనో యదనుసయా భ్రమంతి ఉర్భయే కుశరీరవృత. ఎవరైతే పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేక ఏం చేస్తారో అన్న అసదుపాసనయ ముంచ వంచకతాంచిత్త పామరంచాపి దైవతం. శంకర భగవత్పాదులు వారు చెప్పారు, ఓ చిత్తమా వంచకతాంచిత్త, మోసపోయేటువంటి దాన్ని విడిచిపెట్టవే. ఎందుకంటే గృహాణ పదం అంబాయా, ఆ జగదంబ యొక్క పాదపద్మాలు పట్టుకో. ఏతద్ ఆలంబనం పరం, ఆ ఆలంబనం అదే. అది ఎలా తెలుసుకోవాలి? సుకుమారే సుఖాకారే సునేత్రే సూక్ష్మధ్యమే సుప్రసన్న భవసుయే సుమృడీకా సరస్వతి వేదపాదస్తవాల్లో చెప్పారు. అందుచేత అమ్మవారి యొక్క స్వరూపం ఎలా తెలుసుకోవాలని నేను చెప్తున్నా, తెలుసుకోవే అని. ఆ రకంగానే ఎవరైతే అసదుపాసన చేసి అంటే పరమాత్మ కంటే భిన్నమైనటువంటి ఏ ఇంద్రాది ఫల్గు ప్రయోజనంగా ఇచ్చేటువంటి దేవత ఉపాసన చేయడం ద్వారా ఉంటారో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నవాడు అని. ఆత్మహత్య చేసుకోవడం ఏంటంటే గొప్ప గురువుండి, గొప్ప శాస్త్రముండి, గొప్ప శాస్త్రం ఉన్నటువంటి దిశలో పుట్టి చెప్పే గురువులుండి, తెలుసుకునే శక్తి ఉండి ఎవరైతే దాన్ని వినియోగించుకోకుండా ఉంటారో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు. ఫ్యాన్కి కాస్త తాడు కట్టుకొని కంఠాన్ని పెట్టుకొని చచ్చిపోతే ఆత్మహత్య చేసుకున్నాడని కాదు. ఆత్మను అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళయా ఆత్మహత్య. అందుచేత నృదేహమాద్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్యం గురుకర్ణధారం. ఈ సంసారం అనే సముద్రం దాటడానికి గురువు గారు ఆ చుక్కాన్ని నడిపేవాళ్ళలాగా ఉంటాడట. మనం చేసుకునేటువంటి పుణ్యమే మనకు ఒక తెప్పలాగా ఉంటుంది ఈ సంసార సముద్రం దాటడానికి. ఏకాదశ స్కంధంలో వస్తుంది. అప్పుడు ఏం చేస్తారని అంటే ఆ చుక్కాని చేయి నడిపేటటువంటి గురువు గారిని పట్టుకొని ఆ శాస్త్రం అనేటటువంటి దివ్యమైనటువంటి ఆ మనం చేసుకున్న పుణ్యకర్మలైనటువంటి ఒక తెప్ప మీద మనం జాగ్రత్తగా బయలుదేరి పెడుతుండవాలి. ఇలా పెడుతుంటే ఎదురుగాలి వస్తేనో అన్నారు. ఎదురుగాలి వస్తే నాయన అప్పుడు నేను లేనుట అబ్బాయి ఉద్ధవ. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అంత పరిస్థితే వస్తే మయానుకూలైన ఆ ఎదురుగాలి రాకుండా నేను అనుకూలమైనటువంటి గాలిగా వెనక నుంచి వస్తా. నువ్వు తొందరగా ఈ సముద్రం దాటి ఆవరికి వరకు వెళ్ళేటువంటి విధానం చేస్తా. మయానుకూలైన నభస్వతేరితం.
నువ్వంత పని చేస్తే ఆ కొద్ది పని నేను చేయను నాయన. కాబట్టి మొత్తం దైవం ఇవ్వాలనుకోక, దైవం నీకు ఇంద్రియ శక్తి ఇచ్చింది, మనుష్య జన్మనిచ్చింది, గురువులను ఇచ్చింది, తల్లిదండ్రులను ఇచ్చింది, సత్సంస్కారాన్ని ఇచ్చింది. దీన్ని నువ్వు సార్థకం చేసుకోకపోతే నీ జీవితం వ్యర్థం కదా అబ్బాయి. మయానుకూలేన నభస్వతేరితం పుమాన్ భవాబ్ధిం. అలాంటి ఏ పురుషుడు ఇంత ఉండి కూడా దాన్ని వినియోగించుకోకుండా, తల్లిదండ్రులను ఆరాధించకుండా, గురువుని సేవించకుండా, భగవదారాధన చేయకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడో పుమాన్ భవాబ్ధిం నతరేత్స ఆత్మ. వాడు సంసార సముద్రం నుంచి బయటపడు, వాడే ఆత్మహత్య చేసుకున్నవాడు. అందుచేత ఎవరైతే అసదుపాసన చేత జీవితం మొత్తాన్ని వ్యర్థం చేసుకుంటారో అలాంటి వాళ్ళు ఈ సంసారంలో ఎలా ఉంటారు? జాయంతే చ మ్రియంతే చ. పుడుతూ ఉంటారు అన్నమాట. అది తృతీయకం స్థానం. ఒకటి చంద్రయాన మార్గం, ఒకటి సూర్యయాన మార్గం అని 2 మార్గాలు, దక్షిణ మార్గ ఉత్తర మార్గంలో చెప్పి ఇక 3వ స్థానం ఏమిటయ్యా అన్నాడు. ఈ లోకంలోకి వెళ్ళినవాడు గొప్పవాడుతాడు, ఆ లోకంలోకి వెళ్ళినవాడు గొప్పవాడు అవుతాడు. మరి మూడోవాడు వాడు ఉన్నాడు. ఎవరయ్యా అన్నాడు? పుట్టడం పోవడం ఇదే ఒకటి 3వ మార్గం నాయన అన్నారు. ఎంతకాలం తిరగవలనో, ఏ రకంగా తిరగవలనో, ఏ జీవరూపంతో ధరించవలసి వస్తుందో ఆయన అని చెప్పి కుశరీర భృత, కుత్సితమైన శరీరాన్ని ధరిస్తారు అని చెప్పి ఈ తర్వాత చెప్తున్నారు. స్వామి మేమంతా కూడా నిభృతం అరుణ్ మనోక్షదుడయోగయుజ. ఇక యోగశాస్త్రవేత్తలైనటువంటి వాళ్ళు ఎలా దివ్యమైనటువంటి స్వరూపంతో నేను ఉపాసన చేస్తున్నారు స్వామి. మునయ ఉపాసతే యదరయోపి యజుస్మరణాత్. పరమాత్మ యొక్క ఎందుకంటే శత్రువులుగా ఉన్నటువంటి శిశుపాలాదులు కూడా ఏ పరమాత్మ యొక్క స్వరూపాన్ని నిరంతరారాధనం చేయడం చేత వాళ్ళు దివ్యమైనటువంటి గతి పొందున్నారు కదా. కాబట్టి ఆ రకమైనటువంటి ఆ దృష్టి ఎవరికైతే ఉందో స్వామి వాళ్ళంతా వయమపి తే సమాహ సమదృశ అంఘ్రి సరోజ సుధా. అలాగే ఆ పరమాత్మ యొక్క స్వరూప అనుసంధానం చేత మేము కూడా కృతకృత్యులం అవుతాం స్వామి అని చెప్పి శాస్త్ర విషయాలు ముందు ఒక్కొక్క శ్లోకం దాడుతుంటే భయంకరమైనటువంటి స్వరూపం. కొంతమంది ఏమంటున్నారంటే జనిం అసతః సతః మృతిం ఉతాత్మని చ ఏ విధాం విపణం ఋతం స్మరంతి ఉపదిశంతి చ. ఆయన సద్రూపమైనటువంటిది, కార్యకారణాత్మకమైనటువంటిది స్వరూపం ఉంటారు. చూడండి, వాళ్ళు ఒక చోట అడుగుతున్నారు, ఆయన కార్యం కారణం అంటున్నారు కదా. కార్యం అంటే కుండ, కారణం అంటే మట్టి. కాబట్టి కార్యం కారణం అంటే కారణం నుంచే కదా కార్యం వచ్చింది. కారణానికి ఎంత శక్తి ఉందో, ఎంత నిత్యత్వం ఉందో, కార్యానికి కూడా అంత నిత్యత్వం ఉందా లేదా అని అడిగారు. ఆయన కారణానికి కార్యానికి సమస్థితి ఉన్నట్లయితే అసలు కార్యకారణ వ్యవహారమే లేదు. కార్యకారణ వ్యవహారమే లుప్తమైపోతుంది. అందువల్ల కార్యం ఎప్పుడు కూడాను న్యూనభావాపన్నమయ్యే ఉంటుంది. కారణం అనేటువంటిది విలక్షణమైనటువంటిది, నిత్యస్వరూపంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే వ్యవహారం వచ్చిందో, కార్యము కారణము అనే మాట వచ్చిందో అప్పుడు ఇంతేకాదు, అక్కడ అనేక వ్యాఖ్యానాలు చేస్తూ ఆయన తండ్రి కొడుకు అన్నప్పుడు ఇది కార్యం అనేటువంటి వాడు కొడుకు అయితే, పుట్టించడానికి కారణమైన వాడు తండ్రి అయితే ఆ సందర్భంలో కార్యకారణ భావాంగక లేదని ఐక్యమని చెప్తే శాస్త్రమైన వ్యవహారం అంతా కూడా భ్రష్టమైపోతుంది. అందుచేత కార్యకారణ భావం అనేటువంటిది వ్యవహారం చేసినప్పుడు దానిలో న్యూనాధికమైనటువంటిది నిత్యానిత్య వస్తు స్వరూపం అనేటువంటిది కూడాను వేరే ఉంటుంది అని తెలుసుకోవలసింది అని మేము తెలుసుకుంటూ పరమాత్మ ఆ కార్యస్వరూపం అంతా మిథ్యాభూతమని, కారణమైన పరమాత్మ సత్యమని మేము తెలుసుకుంటున్నామని కొంతమంది శృతిజాతం అంతా అన్నారు. ఇదంతా ఎలా తెలుస్తుంది అని అంటే విజిత హృషీక వాజిబురధంత మనస్వరగం యతంతి ఎంతు మతిలోలముపాయ ఖిద. స్వామి, ఎవరైతే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి మహనీయులుంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే పరమాత్మ నీవు తెలియబడతావు. అంతే తప్ప ఎవరైతే అదాంత మనస్వరగం, మనస్సు అనేటటువంటి ఒక తురగాన్ని అంటే గుర్రాన్ని ఎవరైతే నిగ్రహించలేకపోయారో అదాంత మనస్వరగం, అలాంటి పరిస్థితిలో ఎంత ఇంద్రియ నిగ్రహం కలిగినా, ఎంత ప్రయత్నం చేసినా ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మనస్సును నిగ్రహించుకోలేనటువంటి వాడు ఉపాయ ఖిద, ఉపాయం లేనటువంటి వాళ్ళై అనేక వ్యసనములకు లోబడిపోయి ఉంటారు నాయన. అయితే ఎవరైతే గురుసేవాపరులై ఉంటారో గురోశ్చరణం, ఇక్కడ అన్వయ వ్యతిరేకములతోటి గురువు యొక్క అనుగ్రహం లేకుండగా, మనోనిగ్రహం లేకుండగా, గురుసేవ చేయకుండగా ఎవరైతే పరమాత్మ, కొంతమంది అనుకుంటారు సొంతంగా చూశానండి, అది ఏమిటి వివేక చూడమని చూశానండి, దాని మీద 4 ఉపన్యాసాలు చెప్పానండి, అవి చేసి ముందు గురువులను ఉపాసన చేయవలసింది, ఆ తర్వాత కొద్దిగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పున్నారు కదా, సముద్రం అంతా చోట కనుక చేప పడితే చేప ఎంత నీళ్లు తాగుతుంది అన్నాడు. 1 చుక్క నీళ్లు 2 చుక్కలు నీళ్లు తాగుతుంది, అంతకంటే ఎక్కువ తాగలేదు కదా. గురువు సముద్రం అయితే ఆ సముద్రంలో చేప అనేటువంటి ఒక శిష్యుడు ప్రవేశించి ఎంత తాగుతాడండి, 2 చుక్కలు 3 చుక్కలు నీళ్లు తాగి అబ్బా సరిపోయింది అనుకుంటాడనమాట. ఇది పరిస్థితి.
అందుచేత ఈ రకమైనటువంటి స్థితి స్వామి ఎవరైతే ఆ భార్య బిడ్డలు ఈ గృహము ఇలాంటి దాని ఎందైతే పడి ఉంటారో అటువంటి వాడు సర్వరసమైన పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం చేత మిథున దృష్టి కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు పతనమైపోతారు అని చెప్పి ఆ స్వరూపాన్ని సంసారం తాలూకు హేయతను అనుపాదేయతను అది పొందదగినది కాదనేటువంటి చెప్పినటువంటి స్మృతి జాతమంతా చెప్పి ఇంత దివ్యమైనటువంటి తత్వాన్ని చెప్పి ఏదైనా సముద్ధరంతి యతయః యోగులైనటువంటి వాళ్ళు ఎప్పుడైతే కూడాను కోరికలైనటువంటి జడల్ని కనుక ఉద్ధరించకపోతే తీసివేయకపోతే దురధిగమైనటువంటి ఆ పరమాత్మత్వాన్ని తెలుసుకోకపోతే కంఠంలో ఉన్నటువంటి గ్రైవేయకము అనగా కంఠంలో ఉన్న ఆభరణాన్ని తెలుసుకోలేక ఇక్కడ కంఠంలోనే ఉంది అదే నా హారం పోయిందని ఏ రకంగా అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాంటి రీతిగా హృదయంలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే ముందు కామజడలను పోగొట్టుకోలేకపోయారు. అలాంటి యోగుల యొక్క స్థితి కనుక ఏమిటి స్వామి అని చెప్పి ఆ పరమాత్మత్వాన్ని దివ్యంగా వర్ణన చేశారు. 28 శ్లోకములతో 28 కూటములుగా తయారయ్యి, కూటములు అనేక వేదశాఖలన్నీ ఒక్కొక్క కూటము, అలా 28 కూటములు. ఆ కూటములతోటి నర్కుటక వృత్తంలో మహానుభావుడు సుఖయోగింద్రుల వారు ఆ జరిగిన ఇతివృత్తాన్ని యథాతథంగా చెప్పారు. ఇది వేదస్తుతి. ఈ రకంగా భగవంతుడు చెప్తున్నాడు. ఎవరు? నారాయణ మహర్షి. నాయనా నారద ఇచ్చేతద్ బ్రహ్మణ పుత్రాః. ఇది జనలోకంలో సనక సనందన సనత్కుమార సనత్సుజాతాదులందరూ ఉంటుండగా ఎవరు చెప్పాలయా? సనాతనుల వారిని కూర్చోబెట్టారు. సనందనుల వారిని కూర్చోబెట్టి నువ్వు చెప్పమన్నారు. ఆ రకంగా చెప్తే వాళ్ళంతా విని ఏం విన్నారు? ఆత్మానుశాసనం, ఆత్మస్వరూపం సంబంధించినటువంటి ఒక అనుశాసనం, ఒక శాస్త్రము, ఒక నియమాన్ని కాస్త తెలుసుకున్నారు. సనందన మహర్షిని వెంటనే ఇంత చెప్పినందుకు ఆయన్ని స్తోత్రం చేసి ఆయనకి అర్చన చేసి వాళ్ళంతా కూడా పరమాత్మ స్వరూపాన్ని పొందారయ్యా అని చెప్పి ఇది ఏమిటి? సమస్తమైనటువంటి వేదముల యొక్క, పురాణముల యొక్క, ఉపనిషత్తుల యొక్క రసము, అది సారభూతం అన్నమాట. ఇప్పుడే కాదు అప్పుడే కూడా ఇంత పెద్ద విషయాలు చెప్తుంటే సారం చెప్పండి అంటుండే వాళ్ళు అన్నమాట. సారం చెప్పడం అంటే ఏమిటి? కలిలో ఉన్నటువంటి వాళ్ళు మానవులకు చాలా అల్పాయుర్దాయం గల వాళ్ళు. అందుచేత అల్పాయుర్దాయం కలిగిన వాడు చేస్తాడు విస్తారంగా మాకు అక్కర్లేదండి, సారం చెప్పండి అంటారన్నమాట. అందుకు కలిం సభాజయం చార్యా. ఏకాదశి స్కందం రాబోతున్నది. ఏం కావాలయ్యా? ఏ యుగం రావాలని కోరుకుంటున్నావు? కృతయుగంలో చాలా అక్కర్లేదు, కలియుగం రావాలయ్యా. ఎందుకయ్యా అని అన్నాడు. స్వల్పకాలంలో మోక్షం పొందే విధానం ఒక కలియుగంలోనే ఉంది, ఇంకా ఏ యుగంలో లేదు అలాగా. అందుచేత సారభాగిన, ఇక్కడ అందరూ సారాన్ని పొందేటువంటి వాడనమాట. అందుచేత అలాంటి స్థితి ఉన్నది అని చెప్పి నాయన నారద మహర్షి ఈ రకమైన సమస్తమైనటువంటి వేద శాస్త్ర ఉపనిషత్ పురాణ సారమైనటువంటి దాన్ని కాస్త ఇది ఎవరయ్యా చెప్పారు? సముద్రత పూర్వజాతి సనకాది మహర్షులంతా చెప్పారు. నువ్వు కూడా నాయన బ్రహ్మదాయాదా, బ్రహ్మదేవుని యొక్క కుమారుడు అయినటువంటి నారద మహర్షి శ్రద్ధగా ఈ ఆత్మానుశాసనం, ఆత్మస్వరూపమైనటువంటి ఒక విజ్ఞానం తెలుసుకునేటువంటి ఒక శాసనాన్ని కాస్త నువ్వు హృదయంలో ధరించి నీవు కామములన్నింటినీ కూడా పోగొట్టుకుని కృతార్థుడు కావలసింది అని చెప్పి సనాతనలో నారాయణ మహర్షి చెప్పినటువంటి ఈ విషయాన్ని గ్రహించి ఆ దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందాడు. నాయన పరీక్షణ్ మహారాజా, విన్నావా? నీ వన్న ప్రశ్నకు సమాధానం నేనుగా చెప్పకుండగా నారద మహర్షి యొక్క, నారాయణ మహర్షి యొక్క సంవాద రూపంగా చెప్పి ఆయన కాస్త ఆయన సొంతంగా చెప్పకుండా ఆయన ఎవరికి చెప్పారయ్యా అంటే జనలోకంలో జరిగిన సనందనుల వారు సనకాది మహర్షులు చెప్పినటువంటి కథారూపంగా చెప్పారు. ఇది నాయన అన్నారు. నారద మహర్షి ఈ విధానం విన్న తర్వాత నారాయణ మహర్షి వల్ల ఉపదేశం పొందిన తర్వాత నమస్కారం చేశాడు. నమస్తస్మై భగవతే కృష్ణాయ అమలకీర్తయే యో ధత్తే సర్వభూతానాం అభావాయ ఉషతీ కళాః. ఇంత జ్ఞానం పొంది ఆ జ్ఞానాన్ని లోకంలో ఇంత ప్రచారం చేసి ఎందుకన్నాడు ఆయన? ఏ ఒక్కరైనా సరే జ్ఞానం కలిగి విరక్తి కలిగి దీన్ని తెలుసుకుంటే అభావాయ అంటే అభవాయ అంటే మోక్షం కొరకనమాట. ఉషతీ కళాః, ఆ పరమాత్మ యొక్క కృప ఎంత గొప్పదో కదా అని చెప్పి ఆయన నమస్కారం చేసి నారాయణ మహర్షికి అగాధ ఆశ్రమం, ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళాడు? పితృద్వైపాయనస్యమే. ఆయనకి ఇంత విషయం తెలిసిన తర్వాత ఊరుకోలా, ఇది ఇంకెవరికైనా చెప్తే బాగా ఉంటుంది కదా అని చెప్పి వెంటనే వేదవ్యాస మహర్షి దగ్గరికి వచ్చారు. నాయన ఇది పరిస్థితి సుమా అని చెప్పి అన్నారు. వేదవ్యాస మహర్షికి ఉపదేశం చేశారు. ఆ తర్వాత మా తండ్రి గారు నాకు ఉపదేశం చేశారు. నాయన ఇచ్చేతద్వర్ణితం రాజన్, నాయన ఇది బ్రహ్మ విద్య, ఈ రకంగా వర్ణితమైంది. నువ్వు నన్ను అడిగావే పరమాత్మను, నిర్గుణమైన పరమాత్మను గుణములను బోధించేటువంటి శబ్దరాశి చేత ఏ రకంగా చెప్తారు అన్నావే, ఇది ఈ రకంగా నాయన పరమాత్మ శృతులన్నీ ఒక్కొక్క రీతిగా చెప్పినవి. ఈ రీతుల యొక్క సారాన్ని గ్రహించి పరమాత్మను ధ్యానం చేసి కృతార్థతను పొందవలసినటువంటి విధానం ఇది. యథా బ్రహ్మణ్య నిర్దేశే నిర్గుణేపి మనశ్చరేత్. నిర్గుణమైనటువంటి పరమాత్మ యందు కూడా అనిర్దేశ్యమైన శబ్దముల చేత చెప్పడానికి అవకాశం లేని పరమాత్మని ఏ రకంగా ధ్యానం చేయాలో తెలుసుకోవాలో, మనస్సు ఏ రకంగా ప్రవర్తిస్తుందో ఆ విషయాన్ని చెప్పారు నాయన అని చెప్పి ఎం సంపద్య జహాచ అజాం అనుశయీ సుప్త కులాయం యథ తం కైవల్య నిరస్త యోనిం అభయం ఝాయేదజస్రం హరిం.
ఆ పరమాత్మను కనుక ధ్యానం చేసినట్లయితే ఎం సంపద్యయ్య పరమాత్మను పొందితే అజాం ఆ అజ్ఞానాన్ని కాస్తా పోగొట్టుకుంటాం, మాయను పోగొట్టుకుంటాం, అవిద్యానాశం అయిపోతుంది. ఆయన అలాంటి పరమాత్మను ధ్యానం చేయవలసింది అని మహానుభావులు సుఖయోగింద్రుల వారు చిట్ట చివరిలో ఈ శ్లోకంతో అధ్యాయం సమాప్తి చేశారు. శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే నారదనారాయణ సంవాదే వేదస్తుతి నామ సప్తాశీతమోధ్యాయ. హరయే నమః హరయే నమః హరయే నమః. రాజోవాచ